ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రహదారి ప్రాజెక్టుల గురించి కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటు సమావేశంలో ప్రకటన చేశారు. లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి నితిన్ గడ్కరీ ఏపీలో కేంద్రం చేపడుతున్న రహదారి ప్రాజెక్టుల పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 1.046 కోట్లతో జాతీయ రహదారులపై 18 ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లుగా నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ 18 ఫ్లైఓవర్ల నిర్మాణ దశలో ఉన్నాయంటూ లోక్సభలో వెల్లడించారు. NH-16 పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్ వద్ద 2 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్న కేంద్ర మంత్రి 2025 సెప్టెంబర్ 11కి ఆ వంతెనల నిర్మాణం పూర్తవుతుందని కూడా చెప్పారు. అలాగే రాజుపాలెం జంక్షన్, నాగొప్పలపాడు గ్రోత్ సెంటర్ల వద్ద కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినట్లుగా లోక్సభలోని వెల్లడించారు. అలాగే జొన్నతాళి క్రాస్ రోడ్డు, రాజుపాలెం క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్, చేవూరు క్రాస్ రోడ్ల వద్ద కూడా ఫ్లైఓవర్లు నిర్మించుకుంటున్నట్లుగా చెప్పారు. వీటి కోసం టెండర్లు పిలిచినట్లుగా చెప్పారు. అలాగే శ్రీ సిటీ 0 పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద ఇదే హైవే మీద ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం టెండర్లు పిలవాల్సి ఉందని కేంద్ర మంత్రి లోక్సభలో వివరించారు. NH-216A జాతీయ రహదారి విషయానికి వస్తే ఉండ్రాజవరం జంక్షన్, జొన్నాడ, మోరంపూడి, కైకారం, తేతలి వద్ద కేంద్ర ప్రభుత్వం 5 ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలు 2025 ఏప్రిల్ 2 నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. నిర్దేశిత లక్ష్యంతో పనులు పూర్తి చేసేలాగా అధికారులకు ఆదేశించినట్లుగా వివరించారు. మరోవైపు గుంటూరు మిర్చియార్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 2025 జనవరి 6వ తేదీ నాటికి పూర్తి చేసేలా పనులు చేపడుతున్నట్లుగా చెప్పారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా 2025 ఫిబ్రవరి 15కి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లుగా వివరించారు. మరోవైపు NH-44కి పై కియా వద్ద ఓ ఫ్లైఓవర్ నిర్మాణానికి బీడ్లు ఆహ్వానిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.